మనం ఈ వీడియోలో చైన్ క్లీనింగ్ అయితే చేద్దాం ఈ బైక్కి. సో మనం కావాల్సినవి ముందుగా ఒకటి చైన్ లూబ్రికెంట్, ఒకటి ఇంకోటి పెట్రోల్, ఇంకోటి వచ్చేసి మనకు కావాల్సింది చైన్ క్లీనింగ్ బ్రష్. ఇది కొత్తగా వచ్చింది ఈ మధ్య, అయితే చాలామంది అయితే యూజ్ చేస్తారు. సో మనం ఈ పెట్రోల్ ప్లేస్లో మనం డీజిల్ కూడా యూజ్ చేయొచ్చు, కిరోసిన్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు. చైన్ క్లీనర్ అని ఇంకొకటి స్పెషల్గా దొరుకుతుంది, దాన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడైతే పెట్రోల్ అయితే యూజ్ చేసిన. చైన్కి పెట్రోల్ కొట్టేసిన తర్వాత ఈ బ్రష్ని తీసుకొని ఈ బ్రష్కి మధ్యలో చైన్ వచ్చేలాగా అయితే మనం పెట్టాలి. ఇది స్టార్టింగ్లో ఉంచి అయితే యాక్చువల్లీ చేయకూడదు. నేనైతే చేస్తున్నా, నాకు ఇదివరకు కొంచెం చాలాసార్లు చేసినా కాబట్టి సరే పర్లేదు పెట్టేస్తా అని చెప్పి అలానే ఈ బ్రష్కి మధ్యలో మనమైతే చైన్ అయితే పెట్టి ఇలా క్లీన్ చేశాను. ఇంత డస్ట్ కూడా వెళ్ళింది, మీరు చూడొచ్చు. సో ఈ తోక ఉన్నది కదా బ్యాక్ సైడ్, ఇదైతే ఈ ముందు కానీ ఈ వెనక కానీ మనం క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది, అందుకే ఇది ఇచ్చిండు. సో దీన్ని కూడా సైడ్కి వెళ్ళి ఇలా క్లీన్ చేసుకోవచ్చు నేను చూపెట్టిన విధంగా. అండ్ చూడొచ్చు మీరు, చాలా మటుకు మనం ఇట్లా డైరెక్ట్గా పెట్టేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మటుకు మీరు బైక్ అనేది ఆఫ్ చేసి మాత్రమే క్లీన్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు మేబీ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఒక్కొక్కసారి మన వేళ్ళు కానీ అందులోకి వెళ్ళిపోయి కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను కూడా చాలామందిని చూసిన, అది చైన్ క్లీనింగ్ చేస్తూ ఉంటే అనుకోకుండా వేలల్లో పడిపోయి కట్ అయిందని చెప్పి. అయితే చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే చైన్ ప్యాకెట్ పోతే ఇంకో చైన్ ప్యాకెట్ వేసుకోవచ్చు, కానీ వేలు పోతే ఏం చేయలేము. సో ఇప్పుడు మనం చైన్ లూబ్రికెంట్ అయితే అప్లై చేసుకుందాము. ఈ చైన్ లూబ్రికెంట్ అప్లై చేసుకోవడం వలన మనకైతే చైన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోకుండా ఉండడానికి అయితే యూజ్ అవుతుంది. ఒకసారి మనకు చైన్ అనేది లూబ్రికెంట్ లేకుండా డ్రై అయిందనుకో, అది అనేది సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్ అనేది అస్సలు నచ్చేది. సో మనం చైన్ లూబ్రికెంట్ చేసుకునేది బెటరు. ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ అనే కాదు, ఈ ఓపెన్ చైన్ ఉన్న బైక్స్ అన్నిటికీ మాత్రం ఎక్కువ డస్ట్ అనేది ఈజీగా ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.